హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే సో మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ అలాగే మనకి పర్సంటేజెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో ఈ రెండింటి కాంబినేషన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 5c దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ఈస్ టు b ఈస్ టు c. చూడండి, మనకి 3 వాల్యూస్ ఇచ్చాడు. మనం దాని నుంచి ఏబిసి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఫస్ట్ 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 5c కదా, మనకి ఏ వాల్యూ అనేది కావాలి. ఏ కావాలి అంటే ఏంటి, ఏ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఏ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, చూడండి, ఏ ఈస్ టు b ఈస్ టు c మనకు కావాల్సింది కదా. సో ఏ ఎక్కడుంది, ఏ ఇక్కడ ఉంది. ఏ టర్మ్ కాకుండా రిమైనింగ్ ఏంటి 3 5 కదా, 3 5 15. సో ఇక్కడ మనం రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, 3 ఇంటూ 5. నెక్స్ట్ బి కావాలి. సో బీ టర్మ్ కాకుండా రిమైనింగ్ 2 మల్టిప్లై చేద్దాం, 2 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ సి కావాలంటే సి కాకుండా రిమైనింగ్ 2 ఏంటి, సో 2 ఇంటూ 3. ఓకే, సో 3 5 15, 5 2 10, నెక్స్ట్ 3 2 6. సో వేర్ ఈస్ ద ఆప్షన్, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఇలా కాకుండా సో ఇది ఒక మెథడ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఇంత టైం అనేది ఉండదు కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఒకసారి చూడండి. చాలా ఫాస్ట్గా జస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాయి. సో ఏ కావాలి అంటే నేను బీని సిని మల్టిప్లై చేయమన్నాను. ఓకే, 3 5 15 అన్న ఆప్షన్ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ డీలో మాత్రమే ఉంది కాబట్టి సో ఇలా కూడా మనం చాలా ఫాస్ట్గా ఆప్షన్ అనేది. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 3 ఈస్ టు 4, బి ఈస్ టు సి ఈక్వల్ టు 8 ఈస్ టు 10, సి ఈస్ టు డి ఈక్వల్ టు 15 ఈస్ టు 17. ఫైన్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. చూడండి, సో మనకి 4 రేషియోస్ ఇచ్చాడు అవునా. సో దాని నుంచి మనం ఏంటి ఏబిసిడి రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో జనరల్ మెథడ్లో కాకుండా సో షార్ట్కట్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ ఈస్ టు బి అనేది 3 ఈస్ టు 4 ఎక్కడ ఉందో ఒక్కసారి చెక్ చేయండి. ఓకేనా, సో మనకి ఇది ఏంటి 3 3 3 4. ఓకేనా, ఇది సాటిస్ఫై అవుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్ అవునో కాదు మనం ఫైనల్ అవ్వడానికంటే ముందు. సో రిమైనింగ్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది 3 3 3 5. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇది 3 టేబుల్ అసలు రాదు. ఇది 3 3 3 5. సో మనకు కావాల్సింది ఏంటి 3 ఈస్ టు 4. ఒక ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది కాబట్టి 100% ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 1 ఈస్ టు 2 అండ్ బి ఈస్ టు సి ఈక్వల్ టు 3 ఈస్ టు 4, సి ఈస్ టు డి ఈక్వల్ టు 2 ఈస్ టు 3 అండ్ డి ఈస్ టు ఈ ఈక్వల్ టు 3 ఈస్ టు 4, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ. చూడండి, మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 5 రేషియోస్. ఇలా ప్రతి ఒక్కొక్కటి మనం రాస్తూ కూర్చోలేము. ఏ ఈస్ టు బి, బి ఈస్ టు సి, సి ఈస్ టు డి ఇలా రాయడం వల్ల మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలి చూడండి. ఏ ఈస్ టు బి అనేది 1 ఈస్ టు 2 ఎక్కడ ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఇది 1 ఈస్ టు 3, దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ 2 1s 2 2s 1 ఈస్ టు 3. ఇది అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇది అవునో కాదో చెక్ చేయడానికంటే ముందు రిమైనింగ్ ఆన్సర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇది 3 ఈస్ టు 4, దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ 3 1s 3 2s. ఓకేనా, 1 ఈస్ టు 2 అనేది ఆప్షన్ బీకి ఆప్షన్ డికి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇంకొక రేషియో చెక్ చేయాలి. ఓకేనా, బి ఈస్ టు సి తీసుకుంటే 3 ఈస్ టు 4 వచ్చింది. ఓకేనా, ఈ రెండు చూడండి, ఇది బి ఇది సి కదా. 2 3s 3 4s, సారీ ఇక్కడ మనకి 2 2s 2 3s కదా. 2 2s 4 2 3s 2 ఈస్ టు 3 అనేది ఇక్కడ రేషియో వస్తుంది బీసీకి. మనకు కావాల్సింది ఏంటి 3 ఈస్ టు 4. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఈస్ టు 4 వస్తుందంటే 2 3s 3 4s 2 4s. సో మనకి ఏ ఈస్ టు బి 1 ఈస్ టు 2 ఇక్కడ వస్తుంది, ప్లస్ బి ఈస్ టు సి అంటే 3 ఈస్ టు 4 వచ్చిన ఆప్షన్ డి మాత్రమే కాబట్టి 100% ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 2 ఈస్ టు 5, బి ఈస్ టు సి ఈక్వల్ టు 4 ఈస్ టు 3 అండ్ సి ఈస్ టు డి ఈక్వల్ టు 2 ఈస్ టు 1, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి ఈస్ టు డి ఈస్ టు ఏ ఈస్ టు సి ఈస్ టు డి. ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ ఏ ఈస్ టు బి అలాగే బి ఈస్ టు సి రేషియోస్ కనుక రాస్తే సో 2 ఈస్ టు 5 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈస్ టు 3. ఓకేనా, దీని నుంచి మనం ఏంటి ఏ ఈస్ టు సి ఇక్కడ స్టార్టింగ్ ప్లస్ ఫైనల్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఏ ఈస్ టు సి రేషియో ఏమవుతుంది అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఏ వస్తుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు సి వస్తుంది. 8 ఈస్ టు 15 అనేది ఏ ఈస్ టు సి రేషియో వచ్చింది. ఓకేనా, మనకి డి కూడా ఉంది కదా క్వశ్చన్లో. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సో చూడండి, ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 2 ఈస్ టు 5, నెక్స్ట్ బి ఈస్ టు సి ఈక్వల్ టు 4 ఈస్ టు 3, నెక్స్ట్ సి ఈస్ టు డి ఈక్వల్ టు 2 ఈస్ టు 1. ఓకేనా, సో మనకి ఏ ఈస్ టు డి కావాలి, ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది కావాలి అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే నాకు ఈ ఫస్ట్ ఏ ఉంది కదా ఏ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ అన్ని మల్టిప్లై చేస్తే ఈ డి అనేది వస్తుంది. ఏ ఈస్ టు డి ఎలా వస్తుంది, బై మల్టిప్లయింగ్ ఆల్ దిస్. 2 4 8, 8 2 16 ఈస్ట్.
5 3s 15, 15 1s 15. ఓకేనా? ఇక్కడ చూడండి A/D అనేది 16:15 అనేది ఓన్లీ ఆప్షన్ Dలో మాత్రమే ఉంది కాబట్టి 100% ఆప్షన్ D ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. If 20% of 420 is x% less than 40% of 530, find x value. చూడండి మనకి పర్సంటేజెస్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంది అంటే, సో చూడండి మనకి లెస్ అన్నాడు, అవునా? లెస్ అన్నప్పుడు 20% ఇది మనకి లెస్ అన్నాడు. ఓకేనా? 20% ఆఫ్ 420 అనేది మనకి లెస్ కాబట్టి ఇది రైట్ సైడ్లో రాయండి. ఓకేనా? ఏది హైయెస్ట్? ఇది లెస్ అంటే తక్కువ కదా, సో ఇక్కడ రాయండి. ఫస్ట్ 20% ఆఫ్ 420 అనేది లెస్ అన్నాడు కాబట్టి మైనస్ రాసాము. దేనికంటే? 40% ఆఫ్ 530 కంటే. ఓకే. సో ఎలా రాస్తాం దీన్ని? 40% 40/100 ఆఫ్ మీనింగ్ ఏంటి? ఇంటూ 530 మైనస్ 20/100 ఇంటూ 420. దీనికి మనం పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 2 zeros కి 0 క్యాన్సిల్, 2 zeros 0 0 క్యాన్సిల్. ఓకేనా? సో 4 ఇంటూ 53 ఏమవుతుంది? 4 3s 12, 212 మైనస్ దిస్ ఇస్ 84. ఓకేనా? సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 128 బై సో 212. సో మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే. ఇంటూ 100. దీన్ని ఎలా చేస్తాం చూడండి, మనకి 4 టేబుల్ తీసుకుంటే 425 నెక్స్ట్ 4 5 4 3. ఓకేనా? సో మనం అప్రాక్సిమేట్గా చేద్దాం, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి మనకు చాలా క్లోజ్గా ఏం లేవు కాబట్టి. 25 1s ఇది 50 అనుకుంటే 25 2s అయ్యేది. ఓకేనా? 2 1s 2 సపోజ్ 60 చేంజ్ వస్తుంది. ఓకేనా? సపోజ్ 64 ఆర్ 60 చేంజ్. ఓకేనా? ఇది మనం అప్రాక్సిమేట్గా చేసిన క్యాలిక్యులేషన్. 60 దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందా లేదా ఫస్ట్ చూడండి. ఓకేనా? ఆప్షన్ 2 మాత్రమే మనకి 60 దగ్గరలో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ చేయకపోయినా కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మనకి 60స్లోనే చాలా ఆప్షన్స్ చాలా క్లోజ్డ్గా ఉంటే అప్పుడు మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇలా ఆప్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఇలా అనాలిసిస్ ద్వారా కూడా మనం ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ టాపిక్ హార్డ్ అనే ఫీలింగ్ మనకు రాదు. ఓకేనా? ఈ రోజు నుంచి రెగ్యులర్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. మీకు ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.